నీ పరువు తీయాలనుకుంటే నీకెందుకు ఫోన్ చేస్తాడు? ఎంత కొడుతున్నా మౌనంగా నీ కోపాన్ని ఎందుకు భరిస్తాడు? నిజంగా నీకు మానవత్వం ఉంటే, నీ చెల్లెల మీద ప్రేమ ఉంటే, నెత్తురు చూసిన అదే చేతులతో అతని కాళ్ళు కడిగి నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చెయ్యి. వీడు నాకొద్దు. నమ్మించి నాతో వస్తానని చెప్పి నన్ను మోసం చేసిన వీడు నాకొద్దు. నేను చేసిన పనిలో నాకేం తప్పు కనిపించలేదు. అవును, నీకెందుకు అనిపిస్తుంది? ప్రేమలు అభిమానాలు నటించే నీకు ప్రేమ గురించి ఏం తెలుస్తుంది? మేము వెళ్ళిపోయినా హరిగారి గురించే తప్పుగా అనుకుంటారు. అర్చన ప్రాణాలు తీసుకున్నా హరిగారినే తప్పు పడతారు. చెల్లెలి ఇష్టాన్ని కాదన్నందుకే అర్చన ప్రాణాలు తీసుకుందని 10 మంది 10 విధాలుగా అనుకుంటారు. ఎవరూ మాట పడకూడదు, ఎవరూ బాధపడకూడదు అంటే నాకంతకు మించి దారి కనిపించలేదు. ఆవేశంలో మా అన్నయ్య నిన్నేమైనా చేసుంటే ప్రాణాలు పోయిండేవి. పోతే నా కోసం ఏడవడానికి మీరు తప్ప ఎవరున్నారు? అర్చనకి ఏమన్నా అయితే మీరు తట్టుకోగలరా? మీ అన్నయ్య తట్టుకోగలరా? మీ అమ్మగారు తట్టుకోగలరా? అందుకే నా ప్రాణాలు పోయినా పర్వాలేదని ఫోన్ చేశాను. నిజానికి ఇంట్లోంచి వెళ్ళేటప్పటికి కూడా నేనేం చేస్తున్నానో అర్థం కాని పరిస్థితి నాదే. కానీ మీ గురించి ఆలోచిస్తే తప్పు చేస్తున్నాను అనిపించింది. కానీ అర్చనకి ఎలా నచ్చ చెప్పాలో, ఎలా ఇంటికి పంపాలో అర్థం కాలేదు. తను నా మాట వినదు కూడా. అందుకే తనని కాపాడుకోవడం కోసం తన ముందుకు వెళ్ళాను. ఇంటి పరువు కాపాడడం కోసం మీ అన్నయ్యకు ఫోన్ చేశాను. నిజంగా నీది చాలా గొప్ప మనసు పూజారి. నీ మంచితనం, మా కుటుంబం గురించి ఇంతగా ఆలోచిస్తున్న విషయం మా అన్నయ్యకి అర్థం కాదు. అర్చన గురించి, మా అన్నయ్య గురించి ఇదంతా చేశావు. మరి ఇలా చేసి అర్చనకి దూరం అవడం నీకు బాధగా లేదా? ఇలా చేశావని అర్చన నిన్ను అసహించుకోదా? అసహించుకోవడమే నాకు కావాలి. అవును వదినా, అర్చన నన్ను అసహించుకుంటేనే కదా మీ అన్నయ్య మాట వింటుంది. ఒక రకంగా ఇలా జరగడం కూడా మంచిదే. ఇప్పుడు హరిగారి మాటకు ఎదురు చెప్పకుండా అర్చన ఆయనకు నచ్చిన అబ్బాయినే చేసుకుంటుంది. మరి నీకు బాధగా లేదా? నా బాధ కన్నా నాకు మీరందరూ బాగుండటం ముఖ్యం. మీ అందరి సంతోషాన్ని చూస్తూ నా బాధని మర్చిపోతాను వదినా. అమ్మగారు పూలు. స్వాతి, అమ్మా, పూలు పళ్ళు కావలసినవన్నీ తీసుకెళ్లి కార్లో పెట్టు. అలాగే అమ్మా. ఏంటే నిలబడి అలా ఆలోచిస్తున్నావు? వెళ్ళు. ఏం లేదమ్మా. మరేంటి, వెళ్ళు. స్వాతి, పెళ్లి చూపులకి మేమెళ్తుంటే
నీ హడావిడేంటే? వెళ్ళి నా కళ్ళజోడు తీసుకురాపో. అలాగేనండి. ఆగాగు ఆగు ఇలారా. డైనింగ్ టేబుల్ తీసుకురాకు. ఏంటయ్య గారు మరి ఆట పట్టించేస్తున్నారు? భయమే భయం. ఏదైనా చెప్పాక మధ్యలో ఎవరేం చెప్పినా నీకు మొదటిది గుర్తుండి చావదు. అలా ఎక్కడ మర్చిపోతావో, ఏం తెచ్చి నా మొహాన వేస్తావో అని నా భయం. ప్రతిసారి అలా జరగదులేండి అయ్య గారు. సరే వెళ్ళు వెళ్ళు. పార్థు బాబు ఏంటి? పూలు తెమ్మన్నారుగా. పూలా? నాకెందుకు? అదేంటి మీరు చెప్పలేదా? రాను రాను నీ మైండ్ సైజ్ తగ్గిపోతుంది. నిన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో పడేయాలి. ఎవరో చెప్పారు బాబు. ఎవరు చెప్పారు? పూలు ఎవరు తెమ్మన్నారు? ఏ స్వాతి, అమ్మగారు. ఏంటే ఎప్పుడు చూసినా పైకి కిందకి తిరుగుతానే ఉంటా? ఈశ్వరా, ఈ పిల్లతో ఆ పూలు తీసుకెళ్లి కార్లో పెట్టమంటే చేతులు పట్టుకుని తిరుగుతున్నావేంటే? కార్లో పెట్టమన్నారు కదూ. ఇదొక్కతి నా ప్రాణానికి. దేవుడా, ఈశ్వరా ఈశ్వరా. రెడీ అయ్యారా? అయ్యే అరగంట అయింది. కళ్ళజోడు కోసం వెయిటింగ్. ఈశ్వరా ఈశ్వరా, కళ్ళజోడు కోసం కాఫీ కోసం ఇలా వెయిట్ చేస్తే ఎలాగండి? 10 గంటల కల్లా ఆ ఊళ్ళో ఉండాలి. ఈశ్వరా ఈశ్వరా. నాన్న పార్థు, నాన్న పార్థు. వస్తున్నా అమ్మా. ఎస్, రెడీ అమ్మా. ఏ స్వాతి, ఎర్రనీళ్ళు తీసుకురావే. పార్థుకి దిష్టి తీయాలి. అలాగే అమ్మా. ఎక్కడికి వెళ్ళామని ఎవరు చూశారని వాడికి దిష్టి తగలడానికి? ఈశ్వరా, మీరు నేను చూసాం, అది చాలదా? తల్లి తండ్రి చూస్తే దిష్టి తగలడం ఏంటి పరమేశ్వరి? ఈశ్వరా ఈశ్వరా. ఏంటండి, మనవి కళ్ళు కాదా? అయినా నా బిడ్డ గురించి నా జాగ్రత్త నాది. ఒసే స్వాతి, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఇటివ్వు. నానా, ఇలా నిలబడు. అలాగే నిలబడు. పార్థు బాబు, నేను వస్తాను. అమ్మ తిడుతుందేమో. మీరు అడిగితే కాదనరు. నాన్న, పాపం వస్తానంటుంది కదా, నువ్వు చెప్పరాదు? నేనా? నేను చెప్పానంటే నన్ను రావద్దంటుంది. అనదులే నాన్న, ప్లీజ్ ఒక మాట చెప్పి చూడు. రండి, బయలుదేరదా. బయలుదేరదావా? దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు పరమేశ్వరి, ఏంటి ఆ గొణుగుడు ఎందుకు? విషయం చెప్పండి. అంటే అదే, అన్ని కార్లో పెట్టామా లేదా అని. ఈశ్వరా, అవన్నీ ముందే చూసుకోవాలి కదా, తీరా బయలుదేరక కాదు. మనం వెళ్తున్నాం, మనతో పాటు. మనతో పాటు వాటర్ బాటిల్స్ తీసుకెళ్దామా? ఈశ్వరా. అమ్మా, మనందరం వెళ్తున్నాం కదా, పాపం స్వాతిని కూడా తీసుకెళ్దామా?
మనతో అదెందుకు నాన్నా? అందరం వెళ్తే తనొక్కతే ఏం చేస్తుంది? ఇంట్లో ఉంటుంది. ఏ ఉండలేదంటారా? అదేం కాదులే పరమేశ్వరి. పంచాంగం పరమేశ్వరి ఇంట్లో పని మనిషే ఇంత అందంగా ఉంటే కాబోయే కోడలు ఇంకెంత అందంగా ఉండాలో అనే భయం ఉంటుంది. అంతేకాక కొన్ని విషయాలు మనం అడగలేము. అదే తనుందనుకో, వాళ్లతో కలిసిపోయి చనువుగా ఏదైనా అడగగలదు. మనకి అమ్మాయి గురించే కాకుండా ఇంటి విషయాలు కూడా తెలుస్తాయి. అవునమ్మా, నాన్న చెప్పేది కూడా కరెక్టే కదా. సరే నాన్నా, నువ్వు చెబుతున్నావు కాబట్టి తీసుకెళదాం. నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరాపో. అలాగే అమ్మగారు. అసలే టైం లేదు. ఈశ్వరా ఈశ్వరా. మీ నాన్నగారి కాలం నుంచి ఏ శుభకార్యం జరిగినా ఈ ఇంట్లోనే చేయడం ఆనవాయితీ. నీ పెళ్లి ఇంట్లో చేయలేకపోయాను. కనీసం అర్చన విషయంలోనైనా ప్రతి శుభకార్యం ఈ ఇంట్లోనే చేద్దాం. అలాగేనమ్మా, అలాగే చేద్దాం. ఎంఆర్ఓ ఊళ్ళోకి వచ్చారట, ఫోన్ చేసి పిలుస్తాను. అలాగేరా. ఏమ్మా, ఇల్లు నచ్చిందా? వాళ్ళొచ్చేసరికి అన్నీ ఇలా ఉంటే ఎలా? శుభ్రంగా కనిపించాలి కదా. తొందరగా కానివ్వండమ్మా. అలాగే, తొందరగా కట్టేస్తాం. ఒరే సింహ, అమ్మా, ఆర్డర్ ఇచ్చిన స్వీట్లన్నీ వచ్చేసాయా? ఇంకా రాలేదమ్మా. రాజశేఖర్ వెళ్ళాడు తీసుకురావడానికి. మరి తొందరగా ఆ పనేదో చూడరా. సరేనమ్మా. ఆ. వాళ్ళొచ్చే టైం అయింది. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. తొందరగా సర్దేసేయ్. అలాగే అమ్మా. అన్నీ బానే ఉన్నాయి. ముందు అర్చన రెడీ అయిందో లేదో చూస్తాను. రాకూడదని అనుకున్నాను అర్చన, కానీ ఆలోచించాను. ఎవరికోసం నేను త్యాగం చేయాలి? నా కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడినా నిన్ను పోగొట్టుకుని నేను సాధించేదేముంది అనిపించింది. వాడెవడో ఫోన్ చేస్తే నా చెల్లెలి గురించి అలా మాట్లాడినందుకు దొరికితే నరకాలనుకున్నాను. కానీ ఈ విషయం చెప్పి నా కుటుంబం పరువు కాపాడిన దేవుడని ఇప్పుడు అర్థమైంది. ఏంటమ్మా ఇంకా అలాగే కూర్చున్నావ్? త్వరగా లేచి రెడీ అవ్వు. పెళ్లి చూపులకి వాళ్ళొచ్చే టైం అయింది. రాత్రి ఏం జరిగిందనేది అందరం మర్చిపోయాం. నువ్వు ఆ విషయం మర్చిపో. నువ్వే చెప్పావుగా మీ అన్నయ్యకి, నువ్వే అబ్బాయిని చూపిస్తే ఆ అబ్బాయిని చేసుకుంటానని. ఇదిగో మీ అన్నయ్య నీకోసం తెచ్చిన చీర. త్వరగా రెడీ అవ్వు. రెడీ అవ్వవే. త్వరగా రెడీ అవ్వు. అమ్మా, వాళ్ళొచ్చే టైం అయింది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అయ్యాయిరా. అర్చన రెడీ అయిందా? లోపల రెడీ అవుతోంది. ఎలా ఉందమ్మా? జరిగిందానికి ఏమైనా బాధపడుతోందా? అదేం లేదురా. తనే చెప్పిందిగా నీకు నచ్చిన అబ్బాయినే చేసుకుంటానని. ఇంకేం మాట్లాడదులే. మనం చూపించిన అబ్బాయినే చేసుకుంటుంది. సర్లేమ్మా, నేనొకసారి పలకరించి వస్తాను. అలాగే. సింహ,
ఏమ్మా, రెడీ అవుతున్నావా? నేనేదో బలవంతంగా నీ పెళ్లి చేస్తున్నాను అని నువ్వు ఫీల్ అవుతున్నావు. నేను ఆలోచిస్తుంది నీ మంచి గురించే. అది నీకు ఈరోజు అర్థం కాకపోయినా రేపు పెళ్ళయ్యాక నీ భర్తని, అత్తని, మామని చూసి నువ్వే అనుకుంటావు, నేనెంత మంచి భర్తని తీసుకొచ్చానో, ఎంత మంచి ఇంటికి నిన్ను కోడలుగా పంపించానా అని. సరే, త్వరగా రెడీ అయ్యిరా అమ్మా. ఇంట్లో ఏదేదో జరుగుతుంది. అర్చనకి ఇష్టం లేకపోయినా తన పెళ్లి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరే ఉండుంటే ఈరోజు ఈ ఇంటి వాతావరణం మరోలా ఉండేది. అర్చనకి నచ్చిన అబ్బాయికి ఇచ్చి చేసేవాళ్ళు. అప్పుడు అందరం సంతోషంగా తన పెళ్లి పనులు చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి, కానీ ఎవరి మొహంలో సంతోషం లేదు. మీ స్థానంలో వచ్చిన ఆ మనిషి మీరే అన్న భ్రమలో అతని మాటకి ఎదురు చెప్పలేక అందరూ బాధని మౌనంగా భరిస్తున్నారు. ఈ పాపం నాదే. చేయని తప్పుకి మీ ప్రాణాలు తీసి నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను. తప్పు తెలుసుకున్నా చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం లేదు. ఆ రోజు పగ తప్ప ప్రేమ లేదు. ఈరోజు మనసు నిండా ప్రేమున్నా మీరు లేరు. నా ప్రేమని మీతో చెప్పుకునే అవకాశం లేదు. నీకు నా మీద ప్రేముంటే నేనిచ్చిన ఈ చీర కట్టుకుని ఆ నెక్లెస్ పెట్టుకుని నాకు కనిపించు. ఆ రోజు మీరడిగారు, నీకు నా మీద ప్రేమ పుడితే మీరిచ్చిన చీర కట్టుకుని కనిపించు అని. ఆ రోజు కనిపించలేకపోయాను. ఇప్పుడైనా ఆ చీరను కట్టుకుని మీకు ఆత్మశాంతి కలిగిస్తాను. ఇదేగా మీరు కోరుకుంది? ఇలా కనిపించాలనేగా? మిమ్మల్ని అర్థం చేసుకొని మీ భార్యగా మనసంతా మీ మీద ప్రేమ నింపుకొనొచ్చాను. కానీ మాట వినిపించినంత దూరం మీరు వెళ్ళిపోయారు. మీరంటే నాకిష్టమని మీరెక్కడున్నా మీకు వినిపించేలా అరిచి చెప్పాలనుంది. మీ భార్యగా మీ కాళ్ల దగ్గర బ్రతకాలి అని.
కన్నీళ్లతో అడగాలనుంది. కానీ కంటికి కనిపించని మిమ్మల్ని ఏం అడగగలను? మీతో ఏం చెప్పగలను? మీతో కలిసి బ్రతికే అదృష్టాన్ని నేనే దూరం చేసుకున్నాను. అందుకు శిక్షగా చేసిన తప్పుని తలుచుకుంటూ నాలో నేను కుమిలిపోతున్నాను. నాకు మీరు కనిపించకపోయినా నాలో ఈ మార్పుని, మీ మీద నాకు ఏర్పడిన ప్రేమని మీరు చూడగలిగితే చాలు. ఈ చీరలో నిన్నిలా చూస్తుంటే ఏయ్, ఏంటలా చూస్తున్నావు? దగ్గరికి రావద్దు.